సిరియాలో దశాబ్దాల అసద్ కుటుంబ పాలన ముగిసింది. 11 రోజుల్లో తిరుగుబాటుదారులు డమాస్కస్ ను స్వాధీనం చేసుకున్నారు. సిరియాలో అసద్ పాలన అంతమవడం రష్యా కంటే ఇరాన్కే భారీ దెబ్బ. ఇరాన్కు ఉగ్రశక్తులకు మధ్య అసద్ కీలకంగా వ్యవహరించారు. ఒకవైపు ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రశక్తులు బలహీనపడుతున్న తరుణంలో అసద్ దేశం విడిచి వెళ్లిపోవడంతో ఇరాన్కు భారీ షాక్ తగిలింది. ఇక నుంచి గాజా, లెబనాన్కు ఆయుధాలను అందించే కీలకమైన లింక్ను ఇరాన్ కోల్పోయింది. అంతేకాదు సిరియా తర్వాత ఇరాన్లోనూ తిరుగుబాటు తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. అసద్ దేశం విడిచి వెళ్లిపోతూ ఇరాన్ను ఎలాంటి దెబ్బ కొట్టారు? ఇరాన్లో ఏ కారణంగా తిరుగుబాటు వస్తుంది? వాచ్ దిస్ స్టోరీ. అసద్ పరారీతో ఇరాన్కు దెబ్బ తగిలిందా? ట్రంప్ వస్తే ఇరాన్లో తిరుగుబాటు తప్పదా? అసద్ను ఇరాన్ ఎందుకు రక్షించలేదు? సిరియాలో బషర్ అల్ అసద్ పారిపోయాడు. రెబల్స్ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. సో మొత్తంగా సిరియాలో కొత్త పాలన ఏర్పాటు అవబోతుంది. నిజానికి 11 రోజుల్లో జరిగిన పరిణామాలు అరబ్ దేశాలను షాక్కి గురిచేశాయి. ఈ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు బయటపడుతున్నాయి. కానీ తెహ్రాన్ మాత్రం ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. తెహ్రాన్లో అసలు ప్రకంపనలు ఇప్పుడే మొదలయ్యాయి. నిజానికి సిరియాలో అసద్ పాలన అంతమవడం ఇరాన్కు భారీ దెబ్బ. పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్కు ఉన్నది ఒకే ఒక మిత్రుడు. ఆ మిత్రుడు ఎవరో కాదు, బషర్ అల్ అసదే. ఇక ఇరాన్కు సాయుధ దళాలు ఏమాత్రం నియంత్రణ లేని ఉగ్రగ్రూపులు మిగిలాయి. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హూతీలు లాంటివి అన్నమాట. అసద్ దేశం విడిచి పారిపోవడం ఇరానియన్ పాలకులకు తగిలిన దెబ్బ మామూలుది కాదు. అసద్ పారిపోవడానికి కారణం అతడి ఆర్మీనేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరిష్కి ఆరోపించారు. అసద్ బలగాలు తమ విధులు నిర్వహించడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. అంతర్యుద్ధంలో పోరాటానికి తమ సైన్యాన్ని ఎప్పుడూ పంపలేదని ఇరాన్ మంత్రి అబ్బాస్ వివరించారు. తాము సిరియాలో ఐసిస్ పైన మాత్రమే పోరాటం సాగించామని చెప్పాడు. ఐసిస్ అంతమైన తర్వాత తాము సిరియా నుంచి నిష్క్రమించినట్టు అబ్బాస్ చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే అసద్ను రక్షించడం తమ బాధ్యత కాదని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. కానీ తెహ్రాన్ చెబుతున్నది పచ్చి అబద్ధం. అసద్ ప్రభుత్వానికి ఇరాన్ పూర్తిగా మద్దతు ప్రకటించింది. 2012లో ఇరాన్ టాప్ మిలిటరీ ఆఫీసర్ సిరియాలో పర్యటించారు. అసద్ ప్రభుత్వం కష్టాలను ఎదుర్కొంటున్నట్టు ఇరాన్ గుర్తించింది. దీంతో సిరియాలో నేరుగా జోక్యం చేసుకోవాలని తెహ్రాన్ భావించింది. సిరియాలో 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల డాలర్ల మేర ఇరాన్ పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు వేలాది మంది ఫైటర్లను అక్కడికి తరలించింది. అంతేకాదు హిజ్బుల్లా సైతం ఫైటర్లను పంపించేలా తెహ్రాన్ ఒప్పించింది. సో అసద్ ఓటమి నుంచి తెహ్రాన్ ఏమాత్రం తప్పించుకోలేదు. సింపుల్గా చెప్పాలంటే అసద్ పారిపోవడం వెనుక ఇరాన్ ఫెయిల్యూర్గానే నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అసద్ కష్టాలను ఎదుర్కొన్న సమయంలో తెహ్రాన్ సాయం చేయడంలో విఫలమైంది. దీనికి కారణముంది. ఇరాన్ మద్దతిస్తున్న ఉగ్రశక్తులు బలహీనపడ్డాయి. గాజాలో హమాస్ అధికారాన్ని కోల్పోయింది. ఈ గ్రూపు ఫైటర్లు చెల్లాచెదరయ్యారు. ఇజ్రాయెల్ దాదాపు హమాస్ను అంతం చేసినంత పని చేసింది. ఉత్తరాదిలో ఉన్న హిజ్బుల్లా కూడా దాదాపు బలహీనపడింది. ఇజ్రాయెల్ యుద్ధంలో 4,000 మంది ఫైటర్లను హిజ్బుల్లా కోల్పోయినట్టు తెలుస్తుంది. హిజ్బుల్లా అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ అంతం చేసింది. కీలక కమాండర్లను పేజర్ బాంబులతో హతమార్చింది. ఇరాన్కు హమాస్, హిజ్బుల్లా అత్యంత కీలకమైనవి. అసద్ పతనం ఈ ఉగ్రశక్తులకు వినాశనం లాంటిదని చెప్పొచ్చు. దీనికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం అసద్ ఒక దేశానికి అధ్యక్షుడు. ఇరాన్ ఇతర ఉగ్రశక్తుల్లా కాకుండా అతడికి చట్టబద్ధత ఉంది. రెండో కారణం సిరియా లొకేషన్. ఈ దేశానికి ఇరాన్ తన ఉగ్రశక్తులకు లింక్ ఉంది. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇరాన్ నుంచి ఆయుధాలు, ఇతర సరఫరాలు ఇరాక్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి నేరుగా సిరియాకి వెళ్తాయి. సిరియా నుంచి ఆయుధాలు లెబనాన్కు, అక్కడి నుంచి గాజాకు సరఫరా అవుతాయి. అక్కడే హిజ్బుల్లా ఆయుధాలను అందుకుంటుంది. సో హిజ్బుల్లాకు, ఇరాన్కు అసాద్ చాలా కీలకమన్నమాట. అయితే ఇరాన్ ఎందుకు అసాద్కు సహాయం చేయలేదు? తాము కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు ఇరాన్ చెబుతుంది. మరోవైపు లెబనాన్లో హిజ్బుల్లా యుద్ధంలో తలమునకలైంది. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్పై ఫోకస్ చేసింది. దీంతో అసద్కు ఎవరూ మద్దతుగా నిలవలేకపోయారు. దీంతో ఇరాన్ పాలకుల బలహీనత బట్టబయలైంది. తమ మిత్రులను కాపాడుకోవడంలో అసమర్థతను ప్రదర్శించారు. తెహ్రాన్లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనీయేకు ఏమైందో చూడండి. అతడు ఇరాన్ రాజధాని తెహ్రాన్ నడిబొడ్డులోనే హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఇరాన్ మరో మిత్రుడు దేశం విడిచి పారిపోయాడు. ఈ దశాబ్దంలోనే ఇరాన్ పాలకులు అత్యంత బలహీనంగా మారినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా విదేశాల్లోనూ దేశీయంగా తమ ప్రభావాన్ని చూపలేకపోతుంది. దేశీయంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురవుతుంది. విదేశాల్లో తమ మద్దతు ఉన్న ఉగ్రదళాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ పాలకుల ముందు ఉన్న ఆప్షన్లేంటి? పశ్చిమాసియాలో తెహ్రాన్ పుంజుకోవడానికి ఏం చేయాలి? ప్రస్తుతం చాలా మంది నిపుణులు ఇరాన్ అణుతీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ ప్రమాద ఘంటికలను మోగించింది. ఇరాన్ ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలను పెంచుతున్నట్టు హెచ్చరించింది. ఇరాన్ లాజిక్ చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్ ఇప్పటివరకు తన ఉగ్ర గ్రూపులతో తన అధికారాన్ని ప్రదర్శించింది. పొరుగు ఇస్లామిక్ దేశాలను దారికి తెచ్చుకుంది. దీనికోసం ఇరాన్ కొన్నేళ్లుగా శ్రమించింది. ఇప్పుడు ఆ గ్రూపులు బలహీనపడ్డాయి. సో ఇరాన్కు ఇప్పుడు ప్రత్యామ్నాయం అవసరం. తన శత్రువులను పశ్చిమాసియాలో ఆధిపత్యానికి మరో టూల్ తెహ్రాన్కు కావాల్సి ఉంది. అదే అణ్వాయుధం.
మరోవైపు ఇరాన్కు చెందిన మరో ఉగ్రశక్తి రెచ్చిపోతుంది. ఆ గ్రూప్ యెమెన్కు చెందిన సాయుధ దళం హూతీలు. ఆ గ్రూపు 2 రోజుల క్రితం సెంట్రల్ ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేసింది. ఆ డ్రోన్ ఆగ్నే పట్టణంపై దాడి చేసింది. ఇజ్రాయెల్పై పోరాటానికి ఇరాన్కు ఒక ఆప్షన్ మిగిలే ఉంది. అయితే ఇరాన్ పోరాటం అనేది ట్రంప్, ఇజ్రాయెల్ తీరుపైనే ఆధారపడి ఉంది. ఇరానియన్ పాలకులను పడగొట్టడమే లక్ష్యంగా నిత్యం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నాడు. బహుశా బెంజమిన్కు ఈసారి అవకాశం రావచ్చేమో. అసద్ ప్రభుత్వం గతంలో ఉగ్ర గ్రూపులకు అడ్డాగా మారిపోయిందని నెతన్యాహు చెప్పారు. అసద్ పాలన పతనంతో ఇరాన్ హిజ్బుల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ రెండే అసద్కు ప్రధాన మద్దతుదారులుగా వెల్లడించారు. ఇది మిడిల్ ఈస్ట్లో చైనా రియాక్షన్లా మారే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా నెతన్యాహు చైన్ రియాక్షన్ గురించి ప్రస్తావించారు. అంటే దీని ప్రభావం తెహ్రాన్పై కూడా ఉంటుందనేదే ఇజ్రాయెల్ ప్రధాని అంచనా. నిజంగా ఇరాన్ ప్రజలు కూడా తిరగబడితే ఇక్కడ కూడా పాలకులు మారే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవేళ ట్రంప్ ఇరాన్పై భారీగా ఆంక్షలు విధిస్తే అది ఇరాన్లో అంతర్గత సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధిస్తే ఆర్థికంగా తెహ్రాన్ కుంగిపోతుంది. దేశంలో ప్రజలకు జీవనం కూడా కష్టమవుతుంది. ఈ పరిణామాలే ఇరాన్లో తిరుగుబాటు దిశగా దారితీస్తాయని నెతన్యాహు అంచనా వేస్తున్నాడు. వచ్చే ఏడాది పశ్చిమ ఆసియాలో ఇరాన్కు దాని మిత్రులకు కష్టకాలమనే చెప్పాలి.